నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా కనిపించిన ఆ పార్టీ ఇప్పుడు సామాజిక వర్గాల పరంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వడమే పార్టీ ఓటమికి ప్రధాన కారణమన్న వాదనలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కోనసీమ కేంద్రంగా చోటు చేసుకున్న ఒక సంఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు సమాజంతో ఉన్న సంబంధాన్ని మరింత దిగజార్చేలా మార్చింది. అదే రావులపాలెం మండలంలోని వెదరేశ్వరం రోడ్డులో ఉన్న పవర్ స్టార్ జంక్షన్ వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ప్రతిష్ట వివాదం. శ్రీకృష్ణదేవరాయలు అంటే కులమతాలకు అతీతంగా ఒక గొప్ప చక్రవర్తిగా పేరుంది. దేశానికి గర్వకారణం రాయలవారు. అయితే ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కాపులు ఆయన్ను ఓన్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలు పెడుతూ ఉన్నారు. రాయలవారిని కాపులు స్వాభిమానానికి, సామాజిక గుర్తింపునకు ప్రతీకగా భావిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించడాన్ని అడ్డుకోవడం అనేది కాపు సమాజ భావోద్వేగాలను తీవ్రంగా దెబ్బతీసే విషయం. ఇదే విషయం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. రావులపాలెంలోని వెదరేశ్వరం రోడ్డులో ఉన్న పవర్ స్టార్ జంక్షన్ వద్ద కాపు వర్గానికి చెందిన కొందరు శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానికంగా ఈ విగ్రహానికి అనుమతులపై, స్థల వివాదాలపై కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ కాపు సంఘాలు ఇది సామాజిక గౌరవానికి సంబంధించిన అంశంగా భావించాయి. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గారెడ్డి అక్కడికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన చెర్ల జగ్గారెడ్డి విగ్రహ ప్రతిష్టను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా రాయలవారి చిత్రపటాన్ని నేలకేసి కొట్టి కాలితో తొక్కారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలను జగ్గారెడ్డి ఖండిస్తూ ఉన్నప్పటికీ ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి కాపు వర్గాన్ని మరింత రెచ్చగొట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం కోనసీమకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాపు సమాజంలో ఆగ్రహాన్ని రగిలించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపులపై అసలు గౌరవం లేదా అనే ప్రశ్నలు బహిరంగంగా వినిపించాయి. సోషల్ మీడియాలో అయితే కాపు వ్యతిరేకి జగన్, వైసీపీ నేతలంతా జగన్ బాటలోనే నడుస్తూ ఉన్నారు అంటూ కాపు యువత విరుచుకుపడుతూ ఉన్నారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాపు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై కాపు వర్గంలో అసంతృప్తి పెరుగుతూనే ఉంది. 2024 ఎన్నికల్లో ఆ అసంతృప్తి ఓట్ల రూపంలో బయటపడిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు ఓట్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రావులపాలెం ఘటన అగ్గిపుల్లలా మారింది. ఇప్పటికే రగిలిపోతున్న కాపు సమాజానికి ఇది మరో దెబ్బగా మారింది. మా చరిత్రను, మా స్వాభిమానాన్ని అవమానించారు అనే భావన బలంగా పాతుకుపోయింది కాపుల్లో. ఈ ఆగ్రహం పూర్తిగా పార్టీపైకి మళ్లే ప్రమాదం ఉందని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. ఇక్కడే ముఖ్యమైన రాజకీయ నిర్ణయం తీసుకునే దశకు జగన్ చేరుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. చెర్ల జగ్గారెడ్డిని సస్పెండ్ చేయడం ద్వారా కాపు సమాజానికి ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. వ్యక్తిగతంగా చెర్ల జగ్గారెడ్డి పార్టీకి ఎంత దగ్గర వ్యక్తి అయినా కూడా ఈ సమయంలో ఆయనపై చర్య తీసుకోకపోతే కాపు వర్గం నుంచి వచ్చే వ్యతిరేకతను నియంత్రించడం అసాధ్యమవుతుందని జగన్ భావిస్తూ ఉన్నట్లుగా సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది కేవలం ఒక వ్యక్తిపై చర్య తీసుకునే విషయం కాదు. ఇది పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇప్పటికే అధికారంలో లేని పరిస్థితిలో సామాజిక వర్గాల మద్దతు కోల్పోతే పార్టీ మరింత బలహీనపడుతుందని జగన్కు బాగా తెలుసు. అందుకే చెర్ల జగ్గారెడ్డి వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని కాపు సమాజాన్ని శాంతింపచేయడానికి సస్పెన్షన్ వంటి కఠిన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు చెర్ల జగ్గారెడ్డి చేసిన పని ఆయన వ్యక్తిగత అభిప్రాయమా లేక పార్టీ లైన్లో భాగమా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రజాభిప్రాయంలో మాత్రం ఇది పూర్తిగా వైసీపీ తప్పిదంగా మారిపోయింది. రాజకీయాల్లో పర్సెప్షన్ అనేది చాలా కీలకం. వాస్తవం ఏదైనా సరే ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం పార్టీకి వ్యతిరేకంగా మారితే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. కాపు ఉద్యమాల చరిత్రను చూసిన ఈ సమాజం తమ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాల్లో రాజీ పడదని తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉద్యమాలు చేసిన ఏకైక కులం కాపు కులం. అలాంటిది శ్రీకృష్ణదేవరాయల విగ్రహ వివాదం చాలా సున్నితమైన అంశం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై ఆందోళనలు చేసేందుకు కాపు సంఘాలు సిద్ధమవుతూ ఉన్నాయన్న టాక్ వినిపిస్తూ ఉండడంతో జగన్ అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అందుకే జగన్ ఈ విషయంలో ఆలస్యం చేయకుండా చెర్ల జగ్గారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉన్నారని
చేస్తున్నారని తెలుస్తోంది. జగ్గారెడ్డిని సస్పెండ్ చేయడం ద్వారా కాపు సమాజం నుంచి పెరుగుతోన్న ఆగ్రహాన్ని తగ్గించడం, 2024 ఎన్నికల తర్వాత మరింత దూరం అవుతోన్న కాపులను మళ్లీ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వైసీపీకి తాత్కాలికంగా నష్టం తగ్గించే చర్యగా మారుతుందా, లేక ఇప్పటికే జరిగిన నష్టాన్ని సరిచేయడం కష్టమేనా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సిన విషయం.